సో రీసెంట్గా మనకి తెలంగాణ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి గ్రూప్ 2లో సాయి ప్రశాంత్ రెడ్డి దీనికి స్టేట్ ర్యాంక్ 95 అయితే వచ్చింది. ఎక్కడ కూడా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, ఎక్కడ కూడా బయట ఎలాంటి టెస్ట్ సిరీస్ రాయలేదు. ఓన్లీ మన పర్సనల్ గైడెన్స్ ద్వారా దీనికి గ్రూప్ 2లో స్టేట్ ర్యాంక్ 95 వచ్చింది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా గ్రూప్ 4 ఫైనల్ సెలెక్షన్ అయితే జరిగింది. అప్పుడు కూడా జిఆర్ఎల్లో 773 ర్యాంక్ వచ్చింది. గ్రూప్ 4లో 773 ర్యాంక్ అండ్ ఈరోజు గ్రూప్ 2లో 95th ర్యాంక్ స్టేట్ లెవెల్లో. సో అది చాలా రేర్ అచీవ్మెంట్. వితౌట్ ఎనీ కోచింగ్ మనకి టాప్ 100 రావడం అంటే ఇట్స్ ఎ వెరీ రేర్ అచీవ్మెంట్. సో ఇంకా నెక్స్ట్ గ్రూప్ 3 రిజల్ట్స్ కూడా ఉన్నాయి. అది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. తనకి ఏ ర్యాంక్ వచ్చింది అండ్ ఎన్ని మార్క్స్ వచ్చాయి కూడా చూపిస్తాను. అండ్ గ్రూప్ 1 విషయానికి వస్తే మన దాంట్లో హైయెస్ట్ ఏ ఉందో అదే మీకు చూపిస్తున్నాను. ఓకే, 502.5. యాక్చువల్లీ తిన స్టోరీ చెప్తాను. స్టార్టింగ్ తినకి ఫస్ట్ టైం గ్రూప్ 1 పెట్టినప్పుడు 2022లో తనప్పుడు క్వాలిఫై అవ్వలేదు. ఓకే, సో ఆ తర్వాత మీకు తెలిసిందే ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ టైం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మంచి స్కోర్ వచ్చింది. దాని తర్వాత గ్రూప్ 4 జరిగింది. సో దాంట్లో 157.4 వచ్చాయి. అప్పుడు సెలెక్షన్ అవ్వలేదు, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి. సో అప్పుడు నేను ఎప్పుడు చెప్పాను, February 20th చెప్పాను గట్టిగా ట్రై చేద్దాం గ్రూప్ 1 కానీ. తర్వాత July 7th రిజల్ట్స్ వచ్చాయని నాకు మెయిల్ చేశారు టీజీపీఎస్సీ గ్రూప్ 1. తర్వాత మళ్ళీ ఏబిపిఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కూడా నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈరోజు చూసుకుంటే March 11th నాకు 12:30కి మెయిల్ వచ్చింది. ఆ ట్యాబ్లో ఫోటో తీసి పంపించారు. సో క్లియర్గా అయితే ఇది చూపిస్తున్నాను. ఇలాగా మొత్తం 502.5 మార్క్స్ అయితే వచ్చాయి. అది కూడా ఏంటంటే జస్ట్ షార్ట్ ప్రిపరేషన్ అవుతుంది. ఓకే, యాక్చువల్లీ ఫస్ట్ టైం ఎప్పుడైతే ఫ్లాగ్షిప్ గైడెన్స్లో జాయిన్ అయ్యారో అప్పుడు బాగా ట్రైన్ అయ్యారు. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ తర్వాత బ్యాక్ గ్రూప్ 1కి వచ్చారు సెకండ్ టైం ఎప్పుడైతే క్వాలిఫై అయ్యారో. అండ్ ఆ తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంటనే జాయిన్ అయ్యారు. అండ్ ఈరోజు చూసుకుంటే 502.5 మార్క్స్ అయితే వచ్చాయి. సో జనరల్ ఎస్ఏలో 71 మార్క్స్ వచ్చాయి. జనరల్ ఎస్ఏ ఎవరికి ఎక్కువ మార్క్స్ రాలేదు. ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్లో ఎస్ఏ 130, 140 వచ్చిన వాళ్ళు కూడా 60 మార్క్స్కే ఆగిపోయారు, 60, 65గా. సో 71 అంటే కొంచెం బెటర్ స్కోర్. యాక్చువల్లీ మన దగ్గర ఎస్ఏ పేపర్లో మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో చూసుకుంటే 83.5 హైయెస్ట్. ఓకే, ఈ పేపర్లో. అండ్ తర్వాత చూసుకుంటే హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ 89.5. అండ్ మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో ఈ పర్టికులర్ పేపర్కి 93 మార్క్స్ వచ్చాయి ఒక అబ్బాయికి. ఓకే, అండ్ తర్వాత పాలిటీలో అయితే పాలిటీ గవర్నెన్స్ సొసైటీ, సో దీంట్లో 92.5 అయితే వచ్చాయి. అండ్ ఎకానమీ చూసుకుంటే దీని హైయెస్ట్ 102 వచ్చింది. అంటే మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉండేది తక్కువ మంది, ఆ తక్కువ మందిలోనే చూపిస్తున్నారు మీకు మార్క్స్. సో 102 తింది హైయెస్ట్. ఇంకో అబ్బాయికి 101 వచ్చాయి, అది కూడా మీకు చూపిస్తాను. 102, 101. అండ్ పాలిటీ గవర్నెన్స్ సొసైటీలో మనకి 92.5, తర్వాత 90. అండ్ ఆ తర్వాత పేపర్ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎవరూ చేయలేకపోయారు. సో ఆబ్వియస్లీ ఆ పేపర్ అందరికీ తగ్గిపోయి. ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ కేసు ఎవరైనా ఏబిపిఎస్సీ గ్రూప్ 1 వాళ్ళు వింటుంటే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇక్కడ 100 మార్క్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 50 మార్క్స్. మనకు ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఎన్రోల్మెంట్ ఇంక్లూడ్ అవుతూ దాంట్లో 150 మార్క్స్కి. ఏం జరిగిందంటే వాస్తవానికి డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా కష్టంగా ఇచ్చారు, ఎవరు కూడా అటెంప్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఒక 50 మార్క్స్ వదిలేసినట్టే. సో మిగతా ఏవైతే ఇక్కడ మీకు కనిపిస్తున్నాయో అవి జస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ తర్వాత ఇంకో 2 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఆ 2 క్వశ్చన్స్ కూడా ఏంటంటే 2 into 2 మార్క్స్. ఓకే, సో అలాగే తెలంగాణ మూవ్మెంట్ స్టేట్ ఫార్మేషన్ 82 మార్క్స్ వచ్చినాయి. సో ఇది స్టోరీ. ఓకే, అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ వెళ్ళిందో చూసుకోండి. అంటే రియాలిటీ మీకు తెలుస్తుంది కదా, అంటే ఎంత కంబ్యాక్ వచ్చిందనేది ఇక్కడ మెయిన్ థింగ్. ఓకే, సో ఇన్ కేసు మనకి ఎగ్జామ్ ఒక దగ్గర డిస్క్వాలిఫై అంటే అక్కడి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది ఇక్కడ పాయింట్. సో దానికి కావాల్సిన స్కిల్స్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, కరెంట్ ట్రెండ్స్ తగినట్టు ఎలాగా మనం షార్ట్ టైంలో కూడా మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలనే దానికి ఇది ఎగ్జాంపుల్.
ఓకే, సో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకి తెలియాలి ఫస్ట్. అప్పుడు మనకి ఆబ్వియస్లీ ఇలాంటి టైప్ ఆఫ్ స్కోర్స్ అయితే వస్తాయి. సో కంపారిటివ్లీ మేబీ పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నాయి బయట, సో వాళ్ళతో కంపేర్ చేయదు నన్ను. సో మనకున్నది చాలా లిమిటెడ్ మెంబర్స్ అండ్ వేరే మీద లెక్క పెట్టచ్చు. అండ్ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్తోనే లిమిటెడ్ ఇంటేక్తోనే మనం రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో పెద్ద పెద్ద టైకూన్స్ అండ్ జైంట్స్ నన్ను కంపేర్ చేయదు ప్లీజ్. అండ్ తర్వాత చూసుకుంటే మన దాంట్లో ఇది తెలంగాణ మూమెంట్ 82 అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 69, అంటే 10 SNT క్వశ్చన్స్ సాలిడ్ క్వశ్చన్స్ ప్లస్ దాంతోపాటు 2 డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్. ఓకే, అంటే ఆల్మోస్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో 6.5 పడినట్టు ఒక్కొక్క క్వశ్చన్కి. సో ఇది ఈ లాస్ట్ 2 డేస్లో మనకు వచ్చిన అప్డేట్స్ అన్నీ కలిపి ఒకసారి చూపిద్దామని మీకు ఆగాను అంతే. అండ్ ఆదిత్య ఆల్రెడీ తను మన దగ్గర ఏపీపీఎస్సీ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యారు. స్టేట్ 53rd ర్యాంక్ వచ్చింది మన పర్సనల్ మెంటర్షిప్ ద్వారా. అలా ఇక్కడ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా 488 మార్క్స్ అయితే వచ్చాయి. ఓకే, తను నాకు ఇంకా స్కోర్ కార్డ్ పంపించలేదు ఇప్పుడు రికార్డ్ చేసిన టైంకి. యాక్చువల్లీ వేరే దగ్గరికి దానికి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రావెలింగ్లో ఉన్నారు, అలాగే అక్కడ సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో అందుకు ఆ బిజీ వర్క్లో లాస్ట్ 2 డేస్ ఉన్నారు, అందుకే స్కోర్ కార్డ్ అయితే నాకు పంపించలేదు. మెయిల్లో 488 వచ్చాయని చెప్పారనమాట. ఓకే, అది సివి మనకి ఆ లేటెస్ట్. ఇంకా ఉన్నాయి, చాలా స్కోర్స్ ఉన్నాయి, చెప్తాను ఇప్పుడు కాదు. వన్స్ అఫీషియల్గా సర్వీస్ అలొకేషన్ జరిగిన తర్వాత అప్పుడు చూపిస్తాను. ఓకే, ఏవైతే అఫీషియల్ రిజల్ట్స్ ఉన్నాయో అదే మీకు చూపిస్తాను. ఇది కూడా అసలు చూపించకూడదు, కానీ అందరికీ ఒకటి ఏంటంటే ఎప్పుడు టెస్ట్ మెయిల్స్ పెడుతూ ఉంటా, ఈసారి పెట్టలేదు ఎందుకంటే నేను హోల్డ్ చేశాను. అంటే లైక్ బయట ఎంత టాప్ స్కోర్స్ ఉన్నాయో మనకి తెలియకుండా మనం జస్ట్ ముందుకు వెళ్ళిపోకూడదు కదా. సో అసలు బయట కాంపిటీషన్ ఎలా ఉంది, బయట ఈ జైంట్స్ అండ్ టైకూన్స్ సంబంధించిన మార్క్స్ ఎలా వచ్చాయి, అండ్ అది కొంచెం కంపేర్ అనాలిసిస్ చేసుకుందామని ఈ 2 డేస్ హోల్డ్ చేశాను. సో పర్లేదు, సో ఈక్వల్గానే మనం వెళ్దాం మ్యాక్సిమం. ఓకే, 502.5 అంటే మంచి స్కోర్. ఇంకా ఉన్నాయి మంచి స్కోర్స్, ఇప్పుడు కాదు, అఫీషియల్గా రివీల్ చేయాల్సిన టైం ఒకటి వస్తుంది, అప్పుడు నేను రివీల్ చేస్తాను మొత్తం. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇది హైయెస్ట్. ఇది కూడా అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడే, ఎందుకంటే నేను వాళ్ళకి మెయిల్ చేసింది లేదు. సో నిన్న రిజల్ట్స్ వస్తే ఈరోజు ఆఫ్టర్నూన్ నాకు మెయిల్ చేశారు. ఓకే, సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎవరి హాల్ టికెట్ నెంబర్స్ నాకు తెలియవు, సో ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చాయో నాకు ఆఫీస్కి తెలియవు. సో ఎవరైనా మనకి మెయిల్ చేస్తేనే, ఒక టెస్ట్ మెయిల్లా పంపిస్తేనే మనకి తెలుస్తుంది ఎవరికి సెలెక్షన్ వచ్చింది ఎవరు ఏంటనేది. సో ఎవరి డేటా నా దగ్గర ఉండదు. సో అదనమాట. సో అవుట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నాకు పంపించేద్దాను. ఆదిత్య అంటే నాకు ముందే టచ్, అండ్ సాయి ప్రశాంత్ రెడ్డి ఆల్రెడీ ముందే గ్రూప్ 4 తిని క్రాక్ చేస్తున్నాడు కాబట్టి. సో ఇప్పుడు గ్రూప్ 2 వచ్చేసింది, నెక్స్ట్ గ్రూప్ 3 అవుట్ పెండింగ్ ఉంది. గ్రూప్ 1 కూడా మంచి మార్క్స్ వచ్చాయి, కాకపోతే ఎడ్జ్ అనిపిస్తుంది, చూద్దాం. లైక్ ఫైనల్ జిఆర్ఎల్ వచ్చి అండ్ ఫైనల్ సెలెక్షన్ ఒకటే చెప్పాను. ఇప్పుడు సర్వీస్ వచ్చినా సరే గ్రూప్ 1లో నీకు ఏదైనా ఎంపీడీ వచ్చింది అనుకోండి, అదే ఇప్పుడు గ్రూప్ 2లో డీటీ వస్తే గ్రూప్ 2 డీటీ బెస్ట్ అని చెప్పాను అనమాట. అలాగనమాట. సో గ్రూప్ 1 ఇప్పుడు వన్ సర్వీస్ వస్తే ఓకే, లేదంటే గ్రూప్ 2లో డీటీగా జాయిన్ అయిపోతుంది అనమాట. సో అది ఇక్కడ. అండ్ ఇప్పటి వరకు ఇవి మన దగ్గర సెలెక్షన్స్ ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ నుంచి. ఓకే, సో దీంట్లో కూడా చాలా మంచి సర్వీస్ వచ్చినాయి. డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, ఆదిత్య లాస్ట్ టైం నాన్ లోకల్ ఏపీపీఎస్సీ క్రాక్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ ట్రెషరర్గా. అలాగే ఫనీ జోన్ ఫస్ట్ ర్యాంక్ లాస్ట్ టైం ఏపీపీఎస్సీ గ్రూప్ 2, అద్వైత గురుకుల డిఎల్, అండ్ గాయత్రి అగ్రికల్చర్ ఆఫీసర్. అండ్ మిగతా వీళ్ళందరూ కూడా గ్రూప్ 4 ఫైనల్ సెలెక్షన్స్ ఆల్రెడీ సర్వీస్లో జాయిన్ అయిపోయారు. అండ్ దాంతోపాటు లాస్ట్ టైం గ్రూప్ 1 ఎంపీడీఓ, అలాగే ఇంతవరకు గ్రూప్ 2 వచ్చిన ఫైనల్ సెలెక్షన్స్ మనకి ఏపీపీఎస్సీ పాత నోటిఫికేషన్, అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ కూడా స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ కూడా స్టేట్ 19th ర్యాంక్. అండ్ మొన్న లాస్ట్ మంత్ రిలీజ్ అయిన టీజీపీఎస్సీ సిడిపిఓలో స్టేట్ 6th ర్యాంక్ వచ్చింది. సో ఇంతవరకు మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి. ఓకే, డిఫరెంట్ ఎగ్జామ్స్లో, ఒకే ఎగ్జామ్ కాదు మల్టిపుల్ ఎగ్జామ్స్లో. ఓకే, ఓన్లీ త్రూ పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్. ఓకే, అండ్ అన్ని పేపర్స్లో మన వాళ్ళకి, అంటే నా ఎవరైతే పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మార్క్స్ తీసి మీకు చూపిస్తున్నాను, అవి హైయెస్ట్ మార్క్స్ అన్నట్టు. ఓకే, మ్యాక్సిమం మంచి మార్క్స్ ఇవన్నీ కూడా. సో హిస్టరీ, కల్చర్, జియోగ్రఫీ అందరికీ 80sలో ఉన్నాయి స్కోర్స్. సో ఇక్కడ మనకి 93 వరకు వెళ్ళింది. అండ్ పాలిటీ, గవర్నెన్స్, సొసైటీ కూడా సమ్ టాపర్ మార్క్స్ చూసుకుంటే, అంటే ఏవైతే అఫీషియల్గా 530+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దగ్గరలో ఉంది స్కోర్. అంటే
ఈక్వల్గా వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఎకానమీ కూడా మంచి మార్క్స్ వచ్చాయి, 102, 101. అండ్ ఎస్ఏ కూడా ఎక్కువ మార్క్స్ రాలేదు ఎవరికి, 60 అంతే, మ్యాక్సిమం 60-70s ఉన్నారు. సో 80+ ఈ స్కోర్ అంటే చాలా మంచి స్కోర్. తెలంగాణ మూమెంట్ కూడా అంతే, 60-70s ఎక్కువ మంది ఉన్నారు. 80+ అనేది మంచి స్కోర్. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా అంతే. ఓకే, ఇది ఎక్స్క్లూజివ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే యావరేజ్ 6.5 పడ్డాయి. ఓకే, సో మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ అండ్ కంటెంట్ ఏదైతే స్టడీ మెటీరియల్స్ ఫార్మాట్లో ఇచ్చానో అది మ్యాక్సిమం ఎగ్జామ్కి రిలవెంట్గా అండ్ ఎక్కువ మార్క్స్ తెచ్చిపెట్టేలాగా సింక్ అయ్యింది. అండ్ దీన్ని కూడా షార్ట్ టైంలో మన మెటీరియల్సే ఫాలో అయ్యారు. ఇందాక చెప్తున్నారు, ఫోన్ కాల్లో మాట్లాడాను, మ్యాక్సిమం మన మెటీరియల్స్ ఫాలో అయ్యారు. అండ్ మన ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీస్ త్రూ 1-to-1 ఇంటరాక్షన్ జరిగినాయి కాబట్టి స్లాట్స్ అన్ని కూడా ఆ స్ట్రాటజీస్ అని అప్లై చేయడం జరిగింది. అండ్ ఫైనలీ ఈ స్కోర్ అయితే వచ్చింది. సో ఇది రీసెంట్ అప్డేట్స్. కొంతమంది వెయిట్ చేశారు, లైక్ మొత్తం గ్రూప్ 1 గ్రూప్ 2 ఒకసారి కలిపి చెప్దామని చెప్పాను. ఓకే, గ్రూప్ 2 మన దగ్గర లేరు యాక్చువల్లీ. తెలంగాణ గ్రూప్ 2కి ఒక పర్ఫెక్ట్ బ్యాచ్ అనేది లేదు. సో మనం ఇంటికి ఇద్దరే ఉన్నారు, లైక్ ఒకరు సాయి ప్రశాంత్, ఇంకో అబ్బాయికి కృష్ణవంశీ, తనకి 663 ర్యాంక్ వచ్చింది. సో తెలీదు అంటే లైక్ ఏ సర్వీస్ వస్తుంది ఏంటో తెలీదు, తనకైతే 663 ర్యాంక్ వచ్చింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గ్రూప్ 2లో 783 ఓవరాల్ స్టేట్లో. ఓకే, మంచి అంటే సర్వీస్ అలొకేట్ అయిన తర్వాత తనది కూడా నేను రివీల్ చేస్తాను. ఓకే, సో ఇది నా దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పరంగా. గ్రూప్ 1 ఇంకా చాలా ఉన్నాయి, లైక్ అది అఫీషియల్గా జిఆర్ఎల్ రావాలి. ఇట్స్ నాట్ టైమ్ టు సెలబ్రేట్, టూ అర్లీ అనిపిస్తుంది. అది రావాలి. నెక్స్ట్ 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, ఆ తర్వాత సర్వీస్ అలొకేషన్ ఉంది. సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది మధ్యలో. సో చూద్దాం, అందుకే చెప్తున్నాను, జస్ట్ హైయెస్ట్ స్కోర్స్ ఏవైతే చూపించాను, మిగతాన్ని కూడా చాలా ఉన్నాయి పెండింగ్లో. ఫైనల్ సెలెక్షన్స్ అయిన తర్వాత చూపిస్తాను, సర్వీస్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఈ మధ్యలో ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే మనకి మార్క్స్ అనేవి మన పరిధిలో మనకి తక్కువ ఉండొచ్చు, బయట చెప్పని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు వీళ్ళందరూ అంటే నాతో పర్సనల్ మెంటర్ కాబట్టి నేను మ్యాక్సిమం టచ్ ఉంటారు అందరూ కూడా. సో మన సర్కిల్ వరకు, మన గ్రూప్ వరకు నాకు ఐడియా ఉంది, ప్రతి ఒక్కరు మార్క్స్ ఎలా అటెంప్ట్ చేశారు, ఎక్కడ తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి అన్నీ కూడా నాకు ఐడియా ఉంది. సో బయట ఇంకా బాగా స్కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. సో ఓవరాల్గా మనం చెప్పలేం. సో ఫైనల్ జిఆర్ వస్తే కానీ మనకు తెలియదు, ఇప్పుడు దీనికి కూడా ఏ ర్యాంక్ వచ్చిందో కూడా మనకు తెలియదు, దీనికన్నా ముందు ఎంతమంది ఉన్నారు కూడా మనకు తెలియదు. ఓకే, సో కంపల్సరీ ఏ సర్వీస్ వస్తుందో కూడా మనం చెప్పలేం. కాబట్టి ఇట్స్ టూ ఎర్లీ టు సెలబ్రేట్ అని నా ఉద్దేశం. అందుకే ప్రతిదీ కూడా మనం ఏంటంటే అఫీషియల్గా ఏదైతే టీజీపీఎస్సీ మూవ్ అవుతుందో, సో జిఆర్ఎల్ వచ్చిన తర్వాత తెలుస్తుంది దీనికి ఏ ర్యాంక్ వచ్చిందో. అలాగే ఇంకా పెండింగ్ స్కోర్స్ చాలా ఉన్నాయి, 40+ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా ఎవరైతే పర్సనల్ మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరికీ మ్యాక్సిమం 410+ ఉన్నారు, 415+. ఇంకా ఎక్స్క్లూజివ్ చెప్పాలంటే 415+ ఉన్నారు అందరూ కూడా. జస్ట్ ఒక ఇద్దరు మిస్ అయ్యారు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల. ఎగ్జామ్కి ఒక 15 days ముందు వాళ్ళ పర్సనల్ ఛాలెంజెస్ చాలా వచ్చేసినాయి అనుకోకుండా, లేకపోతే వాళ్ళు కూడా మంచి స్కోర్స్ అవుతున్నాం అది. సో అందుకు ఇంకా ఏది ఏంటి జోనల్ కాంపిటీషన్ అంటే మల్టీ-జోన్ 1, మల్టీ-జోన్ 2, దాంట్లో ఓసీ, మళ్ళీ ఇంకేమైనా రిజర్వేషన్ ఉన్నా దాంట్లో మళ్ళీ ఉమెన్. సో ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయడానికి. సో సరైన డేటా లేకుండా మనం ఏది కూడా ముందుకు వెళ్ళకూడదు యాజ్ ఆఫ్ నౌ. సో మన దగ్గర అయితే టాప్ స్కోర్ ఉందో విత్ స్కోర్ కార్డ్ మీకు చూపిస్తున్నాను అందుకే. ఓకే, సో దట్స్ యువర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.